తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కురిసినటువంటి కుండపోత వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ 5,78,18,18,000 రూపాయలకి ప్రభుత్వం పాలనా ఆమోదం తెలిపింది. జూలైలో కురిసినటువంటి భారీ వర్షాల వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యానవన పంటలు అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్కు అంటే నెలన్నర తిరగకుండానే ఇస్తున్నట్టు 8,376 మంది నష్టపోయారని గుర్తించారు. బాధిత రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని చెప్పి సిసోడియా ఉత్తర్వులో పేర్కొన్నారు, ఏదైతే రెవెన్యూ శాఖ సెక్రటరీ. మరోవైపు ఏపీలో జూలైలో కురిసినటువంటి భారీ వర్షాలకు దెబ్బతిన్న ఎండిఆర్ జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర హైవేల మరమ్మతులు, ప్యాచ్ వర్కుల కోసం ప్రభుత్వం 290 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఈ నిధులు కేటాయించారు. ఉద్యానవన పంటలు నష్టపోయినటువంటి 8,374 మంది రైతులకి పెట్టుబడి రాయితీకి 5,78,00,000 రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఉన్నటువంటి ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.